నాకు అమెరికా వెళ్ళాలని లేదు. నాకు అమెరికా వెళ్ళాలని లేదత్తా. నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. ఆ సంపాదించేదేదో ఇక్కడే సంపాదిస్తాను. నాకు నచ్చినట్లు బ్రతుకుతాను. నన్ను వదిలేయ్. బర్రెలు కాసుకునేవాడికి అన్నునిచ్చి పెళ్లి చేస్తారా లేదా అనేది మీ ఇష్టం. నాకు మాత్రం అమెరికా వెళ్ళాలని లేదు. రే అత్త, అమెరికా, అను ఇవన్నీ ఎక్స్క్యూజెస్ రా. నిజమేంటంటే ఎంతమంది వద్దన్నా వాళ్ళని ఎదిరించి నేను అనుకున్నది చేయడానికి నాకు ధైర్యం లేదురా. అంతకుమించి నా మీద నాకు నమ్మకమే లేదురా. అందుకనే రా ఈ సాకులన్నీ. కార్తిక్ని చూశాక కూడా నాకు నచ్చిన పనిని పోస్ట్ పోన్ చేసుకుని 5 ఏళ్ళ తర్వాత చేద్దాం అనుకోవడంలో అర్థం లేదురా. నేను ఇప్పటికీ డెసిషన్ తీసుకోలేదనుకోరా. రేపు పొద్దున్న మా నాన్నలాగా అరే ఇచ్చేసి ఉండాల్సిందే, అచ్చేసి ఉండాల్సిందే అని చెప్పి నా పిల్లలకి నేను చెప్పుకోవటం తప్ప ఏం మిగిలి ఉండదురా నా లైఫ్లో. ఏం కాదురా రాజు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నన్ను క్షమించండి దాదా. ఇంట్లో నుంచి పారిపోయి నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను మీతో మాట్లాడాలి. అన్నీ వదులుకుని ఇంట్లోంచి పారిపోయిన దాంతో మాట్లాడడానికి ఏమీ లేదు. లేదు దాదా, నేను మీతో మాట్లాడాలి. సంధ్య, నీతో మాట్లాడాలి. ఫోర్ ఇయర్స్గా ఇవిచ్చే మాట చెప్దాం అనుకున్నాను సంధ్య. ఐ లవ్ యూ సంధ్య. ఈ ర్యాంక్స్, MIT సీట్ ఇవన్నీ నేను ఇంప్రెస్ చేయడానికే. జాబ్ చేయాలనుంది, లైఫ్ చూడాలనుంది. ఇదంతా నేను ఇంట్లోంచి పారిపోకుండా ఆ రోజు చెప్పుండాల్సింది. కానీ అప్పుడంత ధైర్యం లేదు. ఇన్నాళ్ళు నేను చదువుకున్న చదువు, మీ 22 ఏళ్ల పెంపకం నేర్పించింది నా ఫ్రెండ్స్తో చేసిన ఈ